హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా 10వ తరగతి అర్హతతో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయిందండి. సో, ఈ యొక్క నోటిఫికేషన్‌కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనగా ఎవరెవరు అర్హులవుతారు? ఎలా అప్లై చేసుకోవాలి ఆన్‌లైన్‌లో? ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి? లాస్ట్ డేట్ ఎప్పుడు? ఈ వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. అలాగే ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానల్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు కేవలం 10వ తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. అయితే ఇక్కడ చూడొచ్చండి మనకు ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేటువంటివి ఎస్ఎస్సి కేడర్ కింద అయితే భర్తీ చేయబోతున్నారనమాట. కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు ఉంటే చాలు. సో, మీరందరూ కూడా అప్లై అనేటువంటిది అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. ఓకేనా? సో, ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, మనకు పోలీస్ సర్వీస్‌లో కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైనటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నియామక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అయితే ఈ యొక్క పోస్టులు వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కింద అయితే భర్తీ కాబోతున్నాయన్నమాట. ఓకేనా? ఈ నోటిఫికేషన్ కింద మొత్తంగా మనకు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే 7,565 కానిస్టేబుల్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఉద్యోగాలకు పురుషులు, మహిళలు ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అనమాట. ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు ఆన్‌లైన్ దరఖాస్తుల తేదీ వచ్చేసి ఈ నెల 22వ తారీఖు నుంచే ప్రారంభమైతే అయ్యాయన్నమాట. ఎండ్ డేట్ ఎప్పుడో కూడా మీకు చెప్తాను. లాస్ట్ డేట్ ఎప్పుడో కూడా. సో, కేవలం ఇది 10వ తరగతి అర్హతతో అండి. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి ఈ యొక్క ఆపర్చునిటీని. దాదాపుగా మనకు 7,565 ఖాళీలైతే ఉన్నాయి. కానిస్టేబుల్ ఖాళీలు. పురుషులు అండ్ అదేవిధంగా స్త్రీలు అంటే మహిళలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 10వ తరగతి పాస్ అయ్యుంటే చాలు. ఓకేనా? అయితే ఈ యొక్క పోస్టుల వివరాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ఎలా అప్లై చేసుకోవాలి? లాస్ట్ డేట్ ఎప్పుడు? ఓకేనా? ఆ వివరాల గురించి. సో, మనకు ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది ఉంటుందన్నమాట. మీకు దరఖాస్తు విధానం ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు. ఖాళీలు వచ్చేసి 7,565 ఖాళీలు మొత్తం మనకు. ఓకేనా? సో, ఇక మీరు దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఇచ్చారంటే 21 అక్టోబర్ 2025 వరకైతే ఇచ్చారండి. స్టార్టింగ్ డేట్ వచ్చి ఈ నెల 22వ తారీఖు నుంచి వచ్చే నెల 21వ తారీఖు వరకైతే ఇచ్చారు. ఇంకా కూడా మనకు చాలా టైమే ఉంది. సో, నిదానంగా మీరైతే అప్లై చేసుకోండి. తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఓకేనా? ఇక ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? సో, ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? దాని తర్వాత మీకు ఈ యొక్క శారీరక సామర్థ్య మరియు కొలతల పరీక్షలు కూడా నిర్వహిస్తారు. దాని తర్వాత పత్రాల ధృవీకరణ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక ఫైనల్‌గా వచ్చేసి వైద్య పరీక్షలు. ఓకేనా? సో, ఈ యొక్క 4 ప్రాసెస్ అనేటువంటిది చేస్తారు. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ అనేటువంటిది పాస్ అయినట్లయితే దాని తర్వాత శారీరక సామర్థ్య మరియు కొలతల పరీక్షలు అయితే పెడతారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. దాని తర్వాత ఫైనల్‌గా వచ్చి వైద్య పరీక్ష. ఈ విధంగా ఈ 4 ప్రాసెస్ అయితే ఉంటాయి ఎంపిక విధానంలో. ఓకేనా? ఇక జీతం సంగతి చూసుకున్నట్లయితే మనకు 21,700 నుంచి 69,100 మధ్యలో అయితే ఉంటుందన్నమాట. పే లెవెల్ అనమాట ఇది. ఓకేనా? సో, మనకు ఎస్టిమేషన్ అయితే ఏస్తున్నారు. కరెక్ట్ సాలరీ అనేటువంటిది అయితే ఇవ్వడం లేదు. 21,700 నుంచి 69,100 మధ్యలో అయితే ఉంటుంది. అంతేకాని ఎగ్జాక్ట్ సాలరీ అనేటువంటిది అయితే ఇవ్వలేదు మనకిక్కడ. ఇక ఉద్యోగ స్థానం వచ్చేసి ఎక్కడ ఉద్యోగాలు ఇస్తారంటే ఢిల్లీలో అయితే మీకు ఉద్యోగ స్థానాలు అనేటువంటివి అయితే ఉంటాయన్నమాట. అధికారిక వెబ్సైట్ అయితే చూడొచ్చండి. ఇక్కడ వెబ్సైట్ నేమ్ కూడా ఇచ్చున్నాను నేను మీకు. ssc.gov.in అని మీరు గూగుల్‌లోకి వెళ్లి అయితే సెర్చ్ చేసుకుంటే అక్కడ వెబ్సైట్‌లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి అక్కడ వెబ్సైట్‌లో అనే విషయం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఇంకొక వీడియోలో సెపరేట్‌గా కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఎలా దరఖాస్తులు చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అనే వివరాల గురించి. ఓకేనా? ఇక ఫైనల్‌గా వచ్చేసి పోస్టుల వివరాలు అయితే చూద్దాము. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంఖ్య వచ్చేసి పురుషులకు 4,408 పోస్టులు అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంఖ్య మహిళల కోసం వచ్చేసి 2,496 అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టుల సంఖ్య వచ్చేసి పురుషులకు అండ్ అదేవిధంగా ఇతర వ్యక్తులకు వచ్చేసి 285 ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టుల సంఖ్య పురుషులకు అండ్ అదేవిధంగా కమాండోలకు వచ్చేసి 376 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో, ఫైనల్‌గా ఈ యొక్క ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్
కమిషన్ కానిస్టేబుల్ జాబ్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ఓవర్వ్యూ ఇదనమాట. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఆ వివరాల గురించి ఏమేమి డాక్యుమెంట్స్ యాడ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఆ ప్రాసెస్ గురించి మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే అడగండి. నేను మరొక వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.